ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. మనం గతంలో 2023 1 ఇయర్ కరెంట్ అఫైర్స్కి మొత్తం క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అయితే దానిలో భాగంగా మనం గత 2 వీడియోల్లో డిసెంబర్కి సంబంధించిన వీడియోలు 2 చెప్పుకోవడం జరిగింది. ఇది 3వ వీడియో. ఈ వీడియో అనేది కొంచెం టైం ఎక్కువైనా సరే ఈ వీడియోతో మొత్తం డిసెంబర్ కవర్ అయిపోతుందండి, టాపిక్స్ అన్నీ కూడా. కాబట్టి దయచేసి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా దయచేసి మన స్వామి కరెంట్ అఫైర్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్కి వెళ్ళి SWAMY స్వామి అని కొట్టి కరెంట్ అఫైర్స్ అని కొడితే యాప్ కనిపిస్తుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ నోట్స్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. జనవరి కూడా ఆ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుందండి. అందువల్ల మీకు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో జరగబోయే గ్రూప్ 1, 2 DL, JL ఎగ్జామ్స్కి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించవలసింది కోరుచున్నాను. పాత స్వామి కరెంట్ అఫైర్స్ యాప్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళందరూ దయచేసి ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. ఎందుకంటే పాత యాప్ ఆల్రెడీ డిలీట్ చేయడం జరిగింది. ఈ ఒక్క విషయాన్ని మీరు అందరూ కూడా గమనించండి. క్లాస్లోకి వెళ్ళిపోదాం. 61 క్వశ్చన్. 2023 డిసెంబర్ 16న మరణించినటువంటి ప్రస్తుత కువైట్ పాలకుడు ఎవరు? 2023 డిసెంబర్ 16న మరణించినటువంటి కువైట్ పాలకుడు ఎవరంటే షేక్ నవాఫ్ ఆల్ అహ్మద్ ఆల్ సబా. షేక్ నవాఫ్ అనేది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. షేక్ నవాఫ్ ఆల్ అహ్మద్ ఆల్ సబా. అయితే ఆయన మరణ అనంతరం తదుపరి కువైట్ పాలకుడిగా ఎవరు నియమించబడ్డారంటే షేక్ మిషల్ ఆల్ అహ్మద్ ఆల్ జబేర్. షేక్ మిషల్ ఆల్ అహ్మద్ ఆల్ జబేర్. నెక్స్ట్, విద్యుత్తుని ఉత్పత్తి చేసే తరహా సూక్ష్మజీవులు ఎలక్ట్రోసిజన్స్ అంటారు. ఈ విద్యుత్తును ఉత్పత్తి చేసే సూక్ష్మజీవుల్ని, వీటిని ఉపయోగించి నీటి నాణ్యతను తక్షణం నిర్ధారణ చేసేటువంటి బయోసెన్సర్ని ఏ IIT శాస్త్రవేత్తలు రూపొందించారు అంటే ఐఐటి ఢిల్లీ వారు రూపొందించారండి. నెక్స్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, డిసెంబర్ 12, 2023న ఏ విన్యాసాల్లో భాగంగా 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి 4 గగనతల లక్ష్యాలను ఒకే ఫైరింగ్ యూనిట్ ద్వారా ఏకకాలంలో ఛేదించే సామర్థ్యాన్ని ఆకాశ క్షిపణి అనే వ్యవస్థ విజయవంతంగా పరీక్షించింది. ఇది మన భారతదేశానికి చెందిందండి, ఆకాశ క్షిపణి వ్యవస్థ. ఈ వ్యవస్థ ఏ విన్యాసాల్లో భాగంగా 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒకేసారి 4 లక్ష్యాలను, గగనతలంలో ఉన్నటువంటి 4 లక్ష్యాలను ఒకే ఫైరింగ్ ద్వారా ఛేదించే వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిందంటే అస్త్రశక్తి మిలిటరీ విన్యాసాల్లో భాగంగా. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోని తొలి దేశంగా భారతదేశం నమోదైంది. నెక్స్ట్, ఎవరెస్ట్ వద్ద సముద్ర మట్టానికి 21,500 అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేసి, అంటే పైనుంచి దూకుతారు కదండి, స్కై డైవింగ్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన మహిళ ఎవరంటే శీతల్ మహాజన్. ఈ శీతల్ మహాజన్ అనేటువంటి ఆమె మన భారతదేశానికి చెందినటువంటి మహిళ, పూణే ప్రాంతానికి చెందింది, మహారాష్ట్ర. శీతల్ మహాజన్ వెరీ 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 ఇంపార్టెంట్. శీతల్ దేవి భారతదేశానికి చెందినటువంటి పారా ఆర్చర్. 2023 ఆసియా క్రీడల్లో 2 చెయ్యిలు లేకపోయినా సరే ఆర్చరీ అంటే కాళ్ళతో బాణం వేసి ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిందండి. ఆ యొక్క పారా ఆర్చరీ ప్లేయర్ మన ఇండియాకి చెందినటువంటి పారా ఆర్చరీ ప్లేయర్ పేరు శీతల్ దేవి. ఈమె పేరు శీతల్ మహాజన్. నెక్స్ట్, ఎమ్మీ పురస్కారము. అంటే ఎమ్మీ పురస్కారం అనేది మనం చూసుకున్నట్లయితే సినిమా అంటే టీవీ రంగంలో ఇస్తారండి. ఎమ్మీ పురస్కారం పొందిన తొలి భారతీయురాలుగా 2023 డిసెంబర్లో ఎవరు నిలిచారంటే ఏక్తా కపూర్. ఈమె టీవీ రంగంలో వివిధ పాత్రలు పోషించడం జరిగిందండి, ఆమెకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఫెన్సింగ్, కత్తి విద్య అని అంటారు కదా, ఫెన్సింగ్లో ఫెయిర్ ప్లే అవార్డు పొందినటువంటి తొలి భారతీయురాలుగా ఎవరు నిలిచారంటే అక్షిత చెన్నై. నెక్స్ట్, విమానాశ్రయాల్లో అగ్నిమాపక సేవలు అందించేటువంటి ఏరోడ్రోమ్ రెస్క్యూ ఫైర్ ఫైటింగ్ యూనిట్కి ఎంపికైన తొలి భారత మహిళ ఫైర్ ఫైటర్. అంటే విమానాశ్రయాలు రెస్క్యూ టీంకి ఎన్నికైనటువంటి తొలి ఫైర్ ఫైటర్గా నియమించబడిన తొలి మహిళ ఎవరంటే దిశ. ఈమె గోవా రాష్ట్రానికి చెందింది. నెక్స్ట్, దక్షిణ ధ్రువం ఉంది కదా మనకి, ఆ దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఒకే ఒక్కరు ట్రెక్కింగ్ చేశారు. సోలో ట్రెక్కింగ్ చేసి దక్షిణ ధ్రువ ప్రాంతంలో 2023 రికార్డ్ నమోదు చేసినటువంటి మహిళ ఎవరంటే హర్ప్రీత్ చాందీ. ఈమె భారత్కి చెందినటువంటి మహిళ. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 2024
ఏప్రిల్లో 2024 ఏప్రిల్లో పదవీ విరమణ ఎంతమంది చేయబోతున్నారు అంటే రాజ్యసభ ఎంపీలు 55 మంది. క్వశ్చన్ అడగొచ్చు, 2024 ఏప్రిల్లో ఎంతమంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయబోతున్నారంటే 55 మంది. నెక్స్ట్, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అంగారక గ్రహంపై, అరుణ గ్రహము లేదా అంగారక గ్రహం అని మనం అంటాం కదా, ఆ అంగారక గ్రహంపై పరిశోధనకు పంపించేటువంటి రోవర్ని నడపబోతున్న తొలి భారతీయురాలుగా ఎవరు రికార్డు సృష్టించబోతున్నారంటే అక్షతా కృష్ణమూర్తి. ఈమె బెంగళూరు ప్రాంతానికి చెందింది. నెక్స్ట్, ఫ్రెంచ్ పురస్కారము ది లీజియన్ డి ఆనర్ ఆఫ్ ఫ్రాన్స్ పొందినటువంటి 2023 డిసెంబర్లో ఈ అవార్డు ఎవరికి వచ్చిందంటే విఆర్ లలితాంబిక. ఫ్రెంచ్ పురస్కారం అయినటువంటి ది లీజియన్ డి ఆనర్ ఆఫ్ ఫ్రాన్స్ అనమాట. విఆర్ లలితాంబిక కేరళ ప్రాంతానికి చెందినవారు. ఈమె ఇస్రోలో ఇంజనీర్. నెక్స్ట్, పాలస్తీనా ఇజ్రాయెల్ దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఏ తేదీల్లో జరిగిందంటే నవంబర్ 24, 2023 నుండి డిసెంబర్ 1 వరకు జరిగింది. అయితే ఈ కాల్పుల విరమణ అంటే యుద్ధం అనేది ఇజ్రాయెల్కి పాలస్తీనాకి మధ్య అక్టోబర్ 27న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడి చేశారు. అప్పుడు ఇజ్రాయెల్ యొక్క పాలస్తీనాపై యుద్ధం ప్రకటించింది అక్టోబర్ 7వ తారీఖున. కాబట్టి అప్పటి నుంచి కూడా యుద్ధం జరుగుతుంది. తాత్కాలిక కాల్పుల విరమణ అనేది నవంబర్ 24 నుంచి డిసెంబర్ 1 వరకు ఈజిప్టు మరియు ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంతో ఈ యొక్క అమెరికా, ఈజిప్టు, ఖతార్ ఈ 3 దేశాల మధ్యవర్తిత్వంతో ఈ కాల్పుల విరమణ ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది. ఇజ్రాయెల్ వద్ద ఉన్నటువంటి 240 మంది పాలస్తీనియల్ని విడుదల చేసింది ఇజ్రాయెల్. అలాగే హమాస్ వద్ద ఉన్నటువంటి 100 మందిని హమాస్ విడుదల చేయడం జరిగింది, ఇజ్రాయెల్ వ్యక్తుల్ని. నెక్స్ట్, 2023 నవంబర్లో చిప్ల తయారీ కోసం, అంటే చిప్లు అంటే మనం మొబైల్ ఫోన్లో కానీ కంప్యూటర్కి సంబంధించిన కంప్యూటర్లో కానీ వాడే చిప్ల తయారీ కోసం సెమీ కండక్టర్ రంగానికి సంబంధించి భారత్ ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది? ఈ సెమీ కండక్టర్లకు సంబంధించి తయారీకి యూరోపియన్ యూనియన్ అనే సంస్థతో మన ఇండియా 2023 నవంబర్లో ఒప్పందం చేసుకుంది. యూరోపియన్ యూనియన్. ఈ భారత్ యూరోపియన్ యూనియన్ తొలిసారిగా నౌకాదళ విన్యాసాలు గల్ఫ్ ఆఫ్ గిన్నీలో నిర్వహించాయి. అలాగే ఢిల్లీలో డిఫెన్స్ అటాచీని ప్రారంభించింది యూరోపియన్ యూనియన్. మీరు గుర్తుపెట్టుకోండి, ఢిల్లీలో డిఫెన్స్ అటాచీని ఈ క్రింది వానలో ఏ సంస్థ 2023 నవంబర్లో ప్రారంభించిందని అడుగుతారు? యూరోపియన్ యూనియన్. నెక్స్ట్, భారతదేశంలో యాపిల్ ఐఫోన్లకి లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి ముందుకు వచ్చినటువంటి సంస్థ లేదా దేశం? యాపిల్ ఐఫోన్ల తయారీకి, యాపిల్ ఐఫోన్లకు సంబంధించి ఆ ఐఫోన్లో ఉపయోగించేటువంటి లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి ముందుకు వచ్చిన ఆ దేశం జపాన్. ఆ దేశానికి చెందిన సంస్థ టీడీకే కార్ప్ అనమాట. నెక్స్ట్, జాతీయ నేర గణాంకాల నివేదిక 2022 ప్రకారంగా భారతదేశంలో, ఈ నివేదిక 2023 డిసెంబర్లో రిలీజ్ అయిందండి. భారతదేశంలో సురక్షిత నగరాలలో తొలి స్థానము ఏ నగరం పొందిందంటే 2023 డిసెంబర్ నివేదిక 2022లో మొత్తం సర్వే చేశారు. 2022 సంవత్సరానికి గాను కోల్కతా నగరము వరుసగా 3వ సురక్షిత నగరంగా భారతదేశంలో ఎంపికైంది. 103 నేరాలు అనేవి ప్రతి 1,00,000 మంది జనాభాకి 103 నేరాలు అక్కడ నమోదవడం జరిగింది. సెకండ్ ప్లేస్ పూణే 256 నేరాలు 1,00,000 మందికి, 1,00,000 జనాభాకి. హైదరాబాద్ థర్డ్ ప్లేస్ 259 నేరాలు. నెక్స్ట్, జాతీయ నేర గణాంకాల నివేదిక 2022 ప్రకారంగా దేశంలో రైతుల ఆత్మహత్యల్లో తొలి 3 స్థానాలు ఏంటంటే మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉంది రైతుల ఆత్మహత్యలో, సెకండ్ కర్ణాటక, థర్డ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో 2022లో మొత్తం ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే 917 మంది. అయితే మొత్తం మరణాల్లో 8.12% మరణాలు ఆంధ్రప్రదేశ్ రైతులవే ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ నివేదిక ప్రకారంగా దేశంలో నమోదైన హత్యలు, మొత్తం హత్యలు ఏంటంటే 28,522. 2021తో పోలిస్తే 2.6% తగ్గాయి. సగటున రోజుకి ఎంతమంది హత్యలు చేసుకున్నారంటే హత్యలు నమోదయ్యాయి అంటే భారతదేశంలో 78 జరిగాయి. అసలు ఆ హత్యలకు కారణం ఏంటంటే వివాదాలే ప్రధాన కారణంగా ఈ యొక్క జాతీయ నేర నివేదిక తెలిపింది. 2021తో పోలిస్తే 2022లో ఎస్సీలపై వేధింపులు 13.1% పెరిగాయి, ఎస్టీలపై 14.3%, చిన్నారులపై 8.7%, మహిళలపై 4% నేరాలు అనేవి 2022లో 21తో పోలిస్తే పెరిగాయి. సైబర్ నేరాలు 24.4% పెరిగాయి. నెక్స్ట్, జేడీయూ జనతాదళ్ యునైటెడ్ అనేటువంటి పార్టీ బీహార్లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఆ పార్టీ బీహార్లో రాష్ట్ర ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి పదవి నిర్వహిస్తున్నటువంటి బీహార్లో ఉన్నటువంటి అధికార పార్టీ ఏంటంటే జేడీయూ జనతాదళ్ యునైటెడ్. అయితే ఈ పార్టీకి నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారంటే 2023 డిసెంబర్లో నితీష్ కుమార్. ఈయన ఈ జేడీయూ పార్టీకి అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికయ్యారు. ఫస్ట్ టైం 2016 నుంచి 20 వరకు చేశారు. ఆ తర్వాత నూతన జేడీయూ అధ్యక్షుడిగా లాలన్ సింగ్ ఉండేవారు. మొన్న ఆయన పదవీకాలం పూర్తయింది. ఇప్పుడు ఈయన రావడం జరిగింది. జేడీయూ గుర్తు బాణం. అయితే ఇది 3 రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా ఉంది. బీహార్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్. 2003లో ఏర్పడింది. తొలి అధ్యక్షుడు ఎవరంటే శరద్ యాదవ్. నెక్స్ట్ డిసెంబర్ 28, 2023న మరణించిన ప్రముఖ నటుడు విజయకాంత్ ఏ రాష్ట్రానికి చెందినవారంటే చెన్నై. ఈయన 100వ సినిమా కెప్టెన్ ప్రభాకర్. స్థాపించిన రాజకీయ పార్టీ DMDK దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళిగం. గెలిచిన నియోజకవర్గం, ఆయన గతంలో ఎమ్మెల్యే కింద అది గెలిచారు. ఆయన గెలిచిన నియోజకవర్గం విరుధాచలం. నెక్స్ట్ రోడ్డు రవాణా రంగంలో ఎదురవుతున్నటువంటి సమస్యల పరిష్కారానికి కేంద్ర రహదారి రవాణా శాఖ వారు వేటితో ఒప్పందం చేసుకుంటారంటే, అంటే ఈ ఎదురవుతున్న రోడ్డు రవాణాలో ఎదురవుతున్నటువంటి సమస్యల పరిష్కారానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్లకు కానీ అవన్నీ కూడా గురవుతున్నాయి కదా, వాటికి సంబంధించి కేంద్ర రహదారి రవాణా శాఖ వారు ఐఐటి మద్రాస్, ఐఐటి బనారస్ హిందూ యూనివర్సిటీ, అలాగే JNTU అనంతపురం, ఈ మూడింటితో ఒప్పందం చేసుకున్నారు. ఇవి ఏంటంటే ట్రాఫిక్ అలాగే హైవే ఇంజనీరింగ్లో కేంద్రానికి సాంకేతిక మార్గదర్శకత్వం అందించడం జరుగుతుంది. నెక్స్ట్ జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ, నేషనల్ లీగల్ సర్వీసెస్ కమిటీ, జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థకు నూతన కార్యనిర్వాహక అధ్యక్షుడిగా 2023 డిసెంబర్లో ఎవరు నియమించబడ్డారంటే సంజీవ్ ఖన్నా. అయితే ఇప్పటి వరకు ఆ పదవిలో ఎవరు ఉండేవారంటే సంజయ్ కిషన్ కౌల్ ఉండేవారు. అయితే ఆయన పదవి కాలం పూర్తి అవడం జరిగింది. కొత్తగా సంజీవ్ ఖన్నా రావడం జరిగింది. నెక్స్ట్ జర్మనీ గణాంక సంస్థ స్టాటిస్టా ప్రకారంగా ప్రస్తుతం అంతర్జాలంలో నిక్షిప్తమైన సమాచారం ఎంతంటే 120 జెటాబైట్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 2025 నాటికి 125 జెటాబైట్కి చేరుతుందని ఈ సంస్థ వెల్లడించింది. అయితే కేంద్ర ప్రభుత్వం 2023 డిసెంబర్ 20న ప్రకటించినటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల్లో తెలుగు విభాగం నుండి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎవరు పొందారంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, తల్లావజ్జుల పతంజలి శాస్త్రి. అయితే ఈ యొక్క కేంద్ర సాహిత్య అకాడమీకి చైర్మన్ ఎవరంటే ప్రస్తుతం మాధవ్ కౌశిక్. అయితే ఈ తల్లావజ్జుల పతంజలి శాస్త్రి అనేటువంటి ఆయన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంకి చెందినవారు. అయితే ఈయన ఏ రచనకు గాను వచ్చిందంటే రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు అనే పుస్తకానికి వచ్చింది. రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు. అయితే ఈయన కొల్లేరు సరస్సు పరిరక్షణకు కూడా విశేష కృషి చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా కేంద్రము 24 భాషలకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు అనేది ప్రకటిస్తుంది. భారత రాజ్యాంగం గుర్తించిన 22, వాటికి తోడు సంస్కృతము మరియు మరొక భాష, మొత్తం 24 భాషల్లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ప్రకటిస్తుంది. నెక్స్ట్ సముద్ర జలాల్లో భద్రతపై పరస్పర సహకారం కోసం ఉద్దేశించిన కూటమైనటువంటి CSC కొలంబో సెక్యూరిటీ కౌన్సిల్లో సభ్య దేశాలు ఏంటంటే శ్రీలంక, భారత్, మాల్దీవులు, మారిషస్. నెక్స్ట్ బ్రేకింగ్ ద మౌల్డ్ రీఇమాజినింగ్ ఇండియాస్ ఎకానమిక్ ఫ్యూచర్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే 2023 డిసెంబర్లో ఈ పుస్తకం అనేది విడుదల చేయబడింది. రఘురామ్ రాజన్, మాజీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్, అలాగే రోహిత్ లాంబా పెన్సిల్వేనియా యూనివర్సిటీ ప్రొఫెసర్. నెక్స్ట్ డిసెంబర్ 10, 2023న నోబెల్ శాంతి పురస్కారము పొందిన పురస్కారాన్ని స్వీకరించిన ఇరాన్ మానవ హక్కుల నేత ఎవరంటే, అంటే డిసెంబర్ 10న ఈవిడ తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఈ అవార్డు అనేది 2023 అక్టోబర్లో ప్రకటించారు. అయితే నోబెల్ శాంతి పురస్కారం 2023 నర్గిస్ మొహమ్మది అనేటువంటి ఆమెకు వచ్చింది. నర్గిస్ మొహమ్మది ఈమె 19వ శాంతి బహుమతి పొందిన 19వ మహిళగా ప్రపంచంలో రికార్డు నమోదు చేశారు. 19వ ప్రపంచ మహిళ. అలాగే 2వ ఇరాన్ మహిళగా మానవ హక్కుల కార్యకర్తగా నిలిచారు. నార్వే రాజధాని ఓస్లోలో ఈ అవార్డు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 2014 నుంచి 2023 వరకు పార్లమెంటు రద్దు చేసినటువంటి మొత్తం
కాలం చెల్లిన చట్టాలు ఎన్ని ఇంపార్టెంట్ 2014 నుంచి 23 వరకు 1486 చట్టాలను రద్దు చేయడం జరిగింది. అయితే త్వరలో మరో 76కి రద్దుకి కూడా ఆమోదం తెలిపారు. మొత్తం మీద 1562కి చేరబోతున్నాయి. అక్కడ 1486 ఇస్తే అది పెట్టండి, 1562 ఇస్తే అది పెట్టండి. నెక్స్ట్ డిసెంబర్ 2023 డిసెంబర్ 8న రిజర్వ్ బ్యాంకు పరపతి విధాన కమిటీ సమావేశంలో 2023-24కి భారత జీడిపిని ఎంతగా అంచనా వేసిందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023 నుంచి 24 ఆర్థిక సంవత్సరానికి భారత జీడిపి వృద్ధి రేటు 6.5% ముందు అంచనా వేసింది. కానీ డిసెంబర్లో 7%గా మళ్ళీ దాన్ని 7%కి పెంచింది. కాబట్టి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం 7 మాత్రమే పెట్టాలి. ఎందుకంటే మళ్ళీ డిసెంబర్లో జరిగినటువంటి సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ చెప్పింది కాబట్టి క్వశ్చన్ అడుగుతారు. పరపతి విధాన కమిటీ 2023 డిసెంబర్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత జీడిపి వృద్ధి రేటు 2023-24కి ఎంత ఉండబోతుందంటే 7%గా చెప్పింది. రెపో రేటు 6.5%గా నిర్ణయించింది ఈ యొక్క సమావేశంలో. అక్టోబర్ 2023 నాటికి రిటైల్ ద్రవ్యోల్బణం 4.87%గా తెలిపింది. భారత వృద్ధి 2023-24కి 6.7% ఉంటుందని చెప్పేసి ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB అంచనా వేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ 8, 2023న నరేంద్ర మోడీ పెట్టుబడిదారుల సదస్సు ఎక్కడ ప్రారంభించారంటే ఉత్తరాఖండ్ పెట్టుబడిదారుల సదస్సు. అయితే 2023లో 6వ ప్రపంచ విపత్తు నిర్వహణ సదస్సు కూడా ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో జరిగింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, పెట్టుబడిదారుల సదస్సు 2023 ఉత్తరాఖండ్, అలాగే 6వ ప్రపంచ విపత్తుల నిర్వహణ సదస్సు కూడా ఉత్తరాఖండ్. నెక్స్ట్ 2023 డిసెంబర్లో 19వ ఎలక్ట్రానిక్ వెహికల్స్ విద్యుత్ వాహనాల ఎక్స్పో అంటే విద్యుత్ వాహనాల ప్రదర్శన ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలో జరిగింది. 2030 నాటికి భారత్లో 1 కోటి విద్యుత్ వాహనాలు అమ్ముడయ్యే అవకాశం ఉందని చెప్పేసి మనకి రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 2030కి 1 కోటి విద్యుత్ వాహనాలు మనకి అమ్ముడయ్యే అవకాశం ఉందని చెప్పేసి మన నితిన్ గడ్కరీ గారు తెలిపారు. నెక్స్ట్ 2023 డిసెంబర్లో గిఫ్ట్ సిటీ డేటా కేంద్రాన్ని 250 కోట్లతో ఎక్కడ ప్రారంభించారంటే గుజరాత్. ప్రారంభించిన వారు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్. నిర్మించిన సంస్థ కంట్రోల్ ఎస్ హైదరాబాద్. నెక్స్ట్ BBC బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ ఛానల్ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారంటే డిసెంబర్లో డాక్టర్ సమీర్ షా. వెరీ ఇంపార్టెంట్. ఈయన మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు చెందిన వ్యక్తి. పాత్రికేయ రంగం నుండి ఈ పదవికి ఎంపికైనటువంటి తొలి వ్యక్తి. నెక్స్ట్ 10,000 సంవత్సరాల క్రితం నాటి రాతి చిత్తరువులు ఇటీవలే 2023 డిసెంబర్లో ఎక్కడ కనుగొన్నారంటే సాత్పుడా పులుల అభయారణ్యంలో కనుగొన్నారు. మధ్యప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలో భాగంగా ఏ దివ్యాంగురాలకి తొలి ఉద్యోగం ఇచ్చారు అంటే క్వశ్చన్ ఏమో అడగొచ్చు, మనం అన్నీ నేర్చుకోవాలి. తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవిలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకం ఈమెకి ఉద్యోగం ఇస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. తుమ్మరి రజని నాంపల్లి హైదరాబాద్ రాష్ట్ర సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీలో ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ మేనేజర్గా ఈమెని నియమించడం జరిగింది, తుమ్మరి రజని. నెక్స్ట్ ఈయన ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చారు. తెలంగాణ అసెంబ్లీ అయినటువంటి ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చారు. ప్రజా దర్బార్కి శ్రీకారం చుట్టారు. ఆ ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చి ఆ ప్రజాభవన్ దగ్గర ప్రజా దర్బార్కి శ్రీకారం చుట్టారు. ప్రజా దర్బార్ ఏంటంటే ముఖ్యమంత్రి స్వయంగా ప్రజల సమస్యలు విని, అక్కడికి ప్రజలు వెళ్ళి సమస్యలు చెప్పుకోవచ్చు, ఆ సమస్యలు విని వాటికి వెంటనే పరిష్కారం కూడా అందించడం అనేది జరుగుతుంది. ఈయన తొలి సంతకము ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించినటువంటి మహాలక్ష్మి అనే పథకాన్ని 1 డిసెంబర్ 9న ఈయన ప్రారంభించడం జరిగింది. అదే డిసెంబర్ 9న ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు కూడా పెంచుతున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచుతూ తెలిపారు. అలాగే మహిళలకి మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణానికి కూడా డిసెంబర్ 9న ఆమోదం తెలిపి సంతకం పెట్టారు. నెక్స్ట్ అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో 2023 డిసెంబర్లో చోటు పొందిన ఏకైక భారతీయుడిగా రికార్డు సృష్టించిన ఎవరంటే లియాండర్
లియాండర్ పేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు పొందిన భారతీయుడు ఎవరని అడుగుతారు, లియాండర్ పేస్. ఈ జాబితాలో చోటు పొందిన ఆసియా నుండే తొలి వ్యక్తి అనమాట ఈయన. ఇప్పటి వరకు 27 దేశాల నుండి 264 మందికి చోటు దక్కితే ఫస్ట్ టైం భారతదేశం నుంచి ఈయన చోటు పొందాడు. 28వ దేశంగా భారత్ నిలిచింది. ఈ లియాండర్ పేస్ ఘనతలు మనం చూసుకున్నట్లయితే ఒలింపిక్స్లో టెన్నిస్లో ఏకైక పథకము మరియు తొలి పథకం కూడా ఈయనదే. ఏంటంటే 1996 అట్లాంటా ఒలింపిక్స్లో కాంస్యం గెలిచారు. అలాగే టెన్నిస్లో పురుషుల డబుల్స్లో 8 గ్రాండ్ స్లామ్స్, మిక్స్డ్ డబుల్స్లో 10 గ్రాండ్ స్లామ్స్ కూడా ఈయన గెలిచారు. అలాగే డేవిస్ కప్ టెన్నిస్లో అత్యధిక విజయాలు నమోదు చేసిన వ్యక్తి కూడా ఈయనే. నెక్స్ట్ 2023 డిసెంబర్లో భారత మహిళల జట్టు స్వదేశంలో టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎక్కువ పరుగుల తేడాతో 347 పరుగుల తేడాతో ఏ దేశంపై విజయం సాధించే రికార్డు సృష్టించిందని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 2023 భారత మహిళల జట్టు డిసెంబర్లో ఏ జట్టుపై భారీ తేడాతో విజయం సాధించిందని అడుగుతారు. ఇంగ్లాండ్పై. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దీప్తి శర్మ, ముంబైలో జరిగింది ఈ మ్యాచ్. నెక్స్ట్ 2023 డిసెంబర్లో జరిగిన విజయ్ హజారే వన్డే ట్రోఫీ విజేత ఎవరంటే హర్యానా జట్టు, రన్నర్ రాజస్థాన్. నెక్స్ట్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో 500వ వికెట్ మైల్ రాయిని చేరుకున్న 8వ బౌలర్గా 2023 డిసెంబర్లో ఎవరు చరిత్ర సృష్టించారంటే నాథన్ లియోన్, ఆస్ట్రేలియా. పాకిస్తాన్తో మ్యాచ్లో 500 వికెట్ తీశారు. అయితే టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు ఎవరంటే మురళీధరన్, శ్రీలంక 800 వికెట్లు, షేన్ వార్న్ 708, ఆస్ట్రేలియా. అలాగే అనిల్ కుంబ్లే, భారత్ 619. భారత్ నుంచి 500 పైన వికెట్లు తీసిన ఒకే ఒక్కడు ఎవరంటే అనిల్ కుంబ్లే 619, థర్డ్ ప్లేస్లో ఉన్నారు ఈయన ప్రపంచంలో. నెక్స్ట్ ఫోర్బ్స్ 2023 జాబితాలో అత్యధిక ఆర్జించినటువంటి మహిళా అథ్లెట్ల జాబితాలో తొలి స్థానము. 2023 అంటే 2021 నుంచి 2023 జనవరి నుంచి డిసెంబర్ వరకు అత్యధిక యాడ్స్ ద్వారా అత్యధిక ఆర్జన సంపాదించినటువంటి పర్సన్స్ పరంగా చూసుకున్నట్లయితే 2023 ఫోర్బ్స్ జాబితా ప్రకారంగా అత్యధిక ఆర్జించినటువంటి మహిళా అథ్లెట్ల జాబితాలో తొలి స్థానం ఇగా స్వైటెక్. ఈ ఇగా స్వైటెక్ అనేటువంటి ఆమె ప్రస్తుత టెన్నిస్లో ప్రపంచంలోని నెంబర్ 1 ర్యాంకర్. ఈమె పోలాండ్ దేశానికి చెందింది. అయితే ఈమె 2023 జనవరి నుంచి డిసెంబర్ వరకు 198 కోట్లు సంపాదించింది. పివి సింధు మన భారతదేశం నుండి అయినటువంటి మన భారత ప్లేయర్ 16వ స్థానాన్ని పొందింది, 59 కోట్లు. ఆమెతో పాటు 16వ స్థానాన్ని పొందిన వారు ఎవరంటే సిమోనా బైల్స్. ఈమె అమెరికా దేశానికి చెందింది, 16వ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ 2023 డిసెంబర్లో భారత 84వ చెస్ గ్రాండ్ మాస్టర్గా వెరీ వెరీ ఇంపార్టెంట్. 2023 డిసెంబర్లో భారత 84వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎవరు ఎంపికయ్యారంటే వైశాలి. ఈమె తమిళనాడుకి చెందినటువంటి బాలిక. అయితే కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తర్వాత 3వ మహిళగా గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన 3వ మహిళగా రికార్డు నమోదు చేసింది. అయితే ఈమెకి అన్నయ్య ఉన్నాడు ప్రజ్ఞానంద. కాబట్టి గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన తొలి సోదరీమణి జంటగా, తొలి అన్నయ్య చెల్లెలుగా రికార్డు నమోదు చేసిన వారు ఎవరంటే ప్రపంచంలోనే వైశాలి, ప్రజ్ఞానంద. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ అర్హత టోర్నీ అయినటువంటి క్యాండిడేట్ టోర్నీకి కూడా వీళ్ళిద్దరూ అర్హత సాధించి ప్రపంచంలోని తొలి జంటగా, తొలి అన్నయ్య చెల్లి లేదా సోదరీమణి జంటగా రికార్డు నమోదు చేశారు వైశాలి, ప్రజ్ఞానంద. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. 2023 డిసెంబర్లో జరిగినటువంటి ప్రపంచ ర్యాపిడ్ చెస్ 2023 పురుషుల విజేత ఎవరు అంటే వెరీ 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 ఇంపార్టెంట్, మాగ్నస్ కార్ల్సన్. ఈయన నార్వే దేశానికి చెందినవాడు. ఈ 2023 ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ ఉజ్బెకిస్తాన్లోని జరిగింది. రన్నర్ వ్లాదిమిర్ ఫెడోసివ్ అంటే విజేత అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మాగ్నస్ కార్ల్సన్ ర్యాపిడ్ చెస్ గెలిచాడు. కార్ల్సన్కి ఎన్నవ ర్యాపిడ్ చెస్ టైటిల్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఐదవ ర్యాపిడ్ చెస్ టైటిల్ గెలవడం జరిగింది, 5వది. అయితే మొత్తంగా 16వ ప్రపంచ టైటిల్ కైవసం. బ్లిడ్జ్ 6 గెలిచాడు, క్లాసికల్ 5, ర్యాపిడ్ 5. ఒక్కో టైటిల్ కనీసం 5 సార్లు గెలిచిన ఏకైక ప్లేయర్ ఆయనే. నెక్స్ట్ 2023 డిసెంబర్లో ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్ మహిళల విజేత, పురుషులు మహిళలు కూడా ఇంపార్టెంటే. మహిళల విజేత అనస్తాసియా బొద్నారుక్.
అనస్తాసియా బొద్నారుక్, ఈమె రష్యా దేశానికి చెందింది. రన్నరప్గా మన ఇండియా దేశానికి చెందిన కోనేరు హంపి నిలవడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్. ఇటీవలే కోనేరు హంపి ఏ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో రన్నర్గా నిలిచిందని అడగవచ్చు. లేకపోతే 2023 డిసెంబర్లో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ర్యాపిడ్ రన్నర్గా ఎవరు నిలిచారని అడగొచ్చు. కాబట్టి కోనేరు హంపిని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2023 డిసెంబర్లో ప్రపంచ బ్లిడ్జ్ ఛాంపియన్, అంటే ర్యాపిడ్ అయిన తర్వాత బ్లిడ్జ్ నిర్వహిస్తారు. ప్రపంచ బ్లిడ్జ్ ఛాంపియన్షిప్ 2023 పురుషులు మహిళల గురించి మనం చూద్దాం. పురుషుల విజేత ఎవరంటే బ్లిడ్జ్ ఛాంపియన్షిప్ మాగ్నస్ కార్ల్సన్, సేమ్ ఆయనే గెలిచారు, తిరిగే ఉండదు ఆయనకి. నార్వే రన్నర్ డేనియల్ డుబోవ్ ఉజ్బెకిస్తాన్లోనే జరగడం మనం గమనించవచ్చు. రెండు కూడా ఉజ్బెకిస్తాన్, ర్యాపిడ్ బ్లిడ్జ్ కూడా ఉజ్బెకిస్తాన్లోనే జరిగాయి. మహిళల విజేత ఎవరంటే వాలెంటినా గునినా రష్యా. రన్నర్ కోస్టెనియుక్. అయితే మరి ఇందాక మనం చెప్పుకున్నట్టు అక్కడ వరకు ర్యాపిడ్ వరకు చూసుకున్నట్లయితే ఆయన 16 టైటిల్స్ ఉంటే తర్వాత జరిగినటువంటి మరి బ్లిడ్జ్ ఛాంపియన్షిప్ గెలిచాడు కాబట్టి 7వ బ్లిడ్జ్ ఛాంపియన్షిప్ గెలిచి కార్ల్సన్ తన మొత్తం టైటిల్ సంఖ్య 17కి పెంచుకున్నాడు. నెక్స్ట్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలో చెస్కి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా 3 జరుగుతాయి. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు, ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు, ప్రపంచ బ్లిడ్జ్ ఛాంపియన్ పోటీలు. అయితే ప్రపంచ చెస్ ఛాంపియన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, అది హైయెస్ట్ అనమాట పొజిషన్. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 2023 ఏప్రిల్లో జరిగినటువంటి చెస్ ఛాంపియన్ విజేత ఎవరంటే డింగ్ లిరెన్ పురుషుల విజేత, చైనా దేశానికి చెందినవారు. రన్నర్అప్గా నెపోమ్ నియాసి, రష్యా దేశానికి చెందిన వ్యక్తి రన్నర్గా నిలిచాడు. ఈ పోటీలు కజకిస్తాన్ రాజధాని అయినటువంటి ఆస్తానాలో జరిగాయి. కజకిస్తాన్ రాజధాని ఆస్తానా. డింగ్ లిరెన్ విజేతగా నిలిచాడు. నెక్స్ట్ IPL 2023 డిసెంబర్లో వేలం జరిగింది. డిసెంబర్ 17న ఈ IPL 2023 డిసెంబర్ వేలంలో అత్యధిక ధర పలికినటువంటి IPL 16కి సంబంధించి అత్యధిక ధర పలికినటువంటి ఆటగాడిగా, IPL చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు నమోదు చేసిన వారు ఎవరంటే మిచెల్ స్టార్క్. ఈయన ఆస్ట్రేలియా దేశానికి చెందినవారు. ఈయన కోల్కతా నైట్ రైడర్స్ 24,75,00,000 కొనుగోలు చేసింది. IPL చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడు. రెండవ అత్యధిక ధర ప్యాట్ కమిన్స్, ఈయనది కూడా ఆస్ట్రేలియా, ఇద్దరు కూడా ఫాస్ట్ బౌలర్స్. హైదరాబాద్ జట్టు అనేది 20,50,00,000తో కొనుక్కుంది. థర్డ్ అత్యధిక ధర డారిల్ మిచెల్, న్యూజిలాండ్ చెన్నై జట్టు 14 కోట్లతో కొన్నది. అయితే IPL చరిత్రలో తొలిసారి వేలాన్ని నిర్వహించిన మహిళగా రికార్డు ఎవరు నమోదు చేశారంటే మల్లికా సాగర్, IPL 16లో. నెక్స్ట్ ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్షిప్ 2023 మహిళల విజేత, ఇందాక మనం చెప్పుకున్నాం ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేత డింగ్ లిరెన్ అన్నాం, పురుషుల విజేత. మరి మహిళల విజేత అలెగ్జాండ్రా గురియాచ్కినా, ఈమె రష్యా దేశానికి చెందింది. రన్నర్ న్యూర్గుల్ సాలిమోవా. ఈ పోటీలు 2023 ఆగస్టులో అజర్బైజాన్లోని బాకులో జరిగాయి మహిళల చెస్ ఛాంపియన్షిప్ పోటీలు. నెక్స్ట్ భారత్లో పరిణయం, అంటే మన దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కానీ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానీ విదేశాల్లోకి వెళ్ళి అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడం జరుగుతుంది, కొన్ని 100,000 కోట్లు ఖర్చు పెట్టి. కాబట్టి దానికి స్వస్తి పలకాలి, మన ఇండియాలోనే అత్యద్భుతమైన ప్లేసులు ఉన్నాయి, మన భారత్లోనే మనం పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి నరేంద్ర మోడీ భారత్లో పరిణయం వెడ్ ఇన్ ఇండియా అనే ప్రచారంలో భాగంగా మోదీ యువ జంటలకు విదేశాలకు వెళ్ళడానికి బదులు ఏ ప్రాంతాన్ని ఎంచుకోవాలని సూచించారంటే దేవభూమి ఉత్తరాఖండ్. నెక్స్ట్ డిసెంబర్ 19, 2023 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శతాబ్ది ఉత్సవాలు జరుపుకునేటువంటి పాఠశాల. ఈ క్రింది వాళ్ళలో 2023 డిసెంబర్లో ఏ పాఠశాల లేదా ఏ కళాశాల అనేది శతాబ్ది ఉత్సవాలు జరుపుకొని ద్రౌపది ముర్ము అక్కడ ముఖ్య అతిథిగా హాజరయ్యారని అడగొచ్చు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట. నెక్స్ట్ బ్లూంబర్గ్ బిలియనీర్స్ జాబితా 2023కి సంబంధించి 2023 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఒకే ఏడాదిలో అత్యధిక సంపాదన ఆర్జించినటువంటి వారిలో పురుషులు మహిళల పరంగా చూసుకున్నట్లయితే తొలి స్థానంలో బ్లూంబర్గ్ బిలియనీర్స్ జాబితాలో చూసుకున్నట్లయితే మహిళ ఫస్ట్ ప్లేస్ పొందడం జరిగింది సావిత్రి జిందాల్. ఈమె జిందాల్ గ్రూప్కి చెందింది. 2023లోనే $9.6 బిలియన్ అనేది ఈ యొక్క జిందాల్ గ్రూప్ అనేది ఆర్జించడం జరిగింది. రెండవ స్థానం శివనాడార్ HCL నేత, మూడవ స్థానం KP సింగ్.
డిఎల్ఎఫ్ లిమిటెడ్ చైర్మన్. నెక్స్ట్ 2023 డిసెంబర్లో ఛత్తీస్గఢ్ స్పీకర్గా ఎవరు నియమించబడ్డారంటే రమణ్ సింగ్. ఈయన గతంలో ఛత్తీస్గఢ్కి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. నెక్స్ట్ 2023 డిసెంబర్లో ఎల్ నినో ప్రభావంతో 100కు పైగా ఏనుగులు మరణించినటువంటి హవాంగ్ జాతీయ పార్కు గల దేశం జింబాబ్వే. హ్వాంగ్ జాతీయ పార్కు జింబాబ్వేలో కలదు. అక్కడ ఏనుగులు మరణించడం జరిగింది. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్, 2023 డిసెంబర్లో జరిగినటువంటి BWF వరల్డ్ టూర్ ఫైనల్స్ అంటే బ్యాడ్మింటన్కి సంబంధించి ఏడాదిలో చివరిగా జరిగే టోర్నీ, అత్యద్భుతమైన టోర్నీ. టాప్ 6 ర్యాంక్ లోపల ఉన్న పురుషులు మహిళలు ఆడతారు. ఈ BWF వరల్డ్ టూర్ ఫైనల్స్ 2023 చైనాలో జరిగే పోటీలు. అయితే పురుషుల విజేత విక్టర్ అక్సెల్సన్ అనేటువంటి ఆయన 2021, 22, 23 వరుసగా ఈ BWF వరల్డ్ టూర్ ఫైనల్స్ విజేతగా నిలిచాడు. బ్యాడ్మింటన్ ప్లేయర్. ఈయన డెన్మార్క్ దేశానికి చెందినవాడు. మొత్తం మీద 5వసారి ఈయన దీన్ని విజేతగా నిలిచాడు. మహిళల విజేత తై జూ యింగ్, చైనీస్ తైపీకి చెందినటువంటి ఆమె 4సారి గెలిచింది. రన్నర్ కరోలినా మారిన్, స్పెయిన్. అయితే భారతదేశం నుంచి ఒక్క పురుష వ్యక్తి ఎవరు కూడా గెలలేదు, కానీ మహిళల్లో PV సింధు 2018లో ఈ BWF వరల్డ్ టూర్ ఫైనల్స్ గెలిచింది, ఒకే ఒక పర్సన్. నెక్స్ట్ 2023 డిసెంబర్లో జరిగిన జూనియర్ హాకీ ప్రపంచ కప్ వెరీ 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 ఇంపార్టెంట్. 2023 డిసెంబర్లో జూనియర్ హాకీ ప్రపంచ కప్ అనేది ఎక్కడ జరిగింది అంటే మలేషియా రాజధాని కౌలాలంపూర్. పురుషులది మనం ఫస్ట్ చెప్పుకునేది పురుషులకు సంబంధించి మలేషియా రాజధాని కౌలాలంపూర్లో జరిగింది. 13వ ప్రపంచ కప్పు. 16 జట్లు పోటీ పడ్డాయి. ఫస్ట్ ఇది పురుషులది, తర్వాత మహిళలు చెప్పుకుందాం. అయితే మలేషియాలో జరిగిన ఈ దాంట్లో విజేతగా నిలిచినటువంటి జట్టు ఏంటంటే జర్మనీ, 7వసారి గెలిచింది. అయితే 13 7వది జర్మనీ గెలిచింది. రన్నర్ ఫ్రాన్స్. 3, 4 ప్లేస్లో స్పెయిన్, భారత్ నిలిచాయి. అయితే భారత్ పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్ని ఈ 13 2 సార్లు గెలిచింది, 2001, 2016. అలాగే తొలిసారి జూనియర్ హాకీ పురుషుల ప్రపంచ కప్ 1979లో ప్రారంభమైందండి. ఫస్ట్ విజేత పాకిస్తాన్. నెక్స్ట్ మహిళల జూనియర్ హాకీ ప్రపంచ కప్ 2023 విజేత నెదర్లాండ్స్. వరుసగా అంటే 5వసారి గెలవడం జరిగింది. 10వ దాంట్లో 5 గెలిచింది. 16 జట్లే పోటీ పడ్డాయి. అయితే ఈ పోటీలు చిలీ రాజధాని చిలీలోని శాంటియాగోలో జరిగాయి. విజేత నెదర్లాండ్, రన్నర్ అర్జెంటీనా, 3వ స్థానం బెల్జియం. ఇవి 1989లో ప్రారంభమయ్యాయి. తొలి విజేత జర్మనీ. నెక్స్ట్ 2023 డిసెంబర్లో డిసెంబర్ 10 నుంచి 17 వరకు భారత్లోని ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా ఖేలో ఇండియా పారా గేమ్స్ అనేవి నిర్వహించారండి. ఈ ఖేలో ఇండియా పారా గేమ్స్ అనేవి మనకి ఎక్కడ జరిగాయంటే ఫస్ట్ టైం నిర్వహించారు న్యూఢిల్లీలో. మొత్తం ఎన్ని గేమ్స్ అంటే 7. బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, షూటింగ్, ఫుట్బాల్, ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్ మొత్తం మీద 7 గేమ్స్లో జరిగాయండి. 7 గేముల్లో నిర్వహించడం జరిగిందండి. మొత్తం మీద 7 గేమ్స్లో నిర్వహించడం జరిగిందండి. అయితే పథకాల పట్టికలో ఈ ఖేలో ఇండియా పారా గేమ్స్లో పథకాల పట్టికలో అంటే గోల్డ్ మెడల్స్ ఆధారంగా పథకాల పట్టికలో స్థానాలు ఇస్తారండి. పథకాల పట్టికలో తొలి 5 స్థానాలు హర్యానా 40 గోల్డ్ మెడల్స్, 39 సిల్వర్ మెడల్స్, 26 బ్రాంజ్ మెడల్స్, మొత్తం 105 పథకాలతో హర్యానా ఫస్ట్ ప్లేస్లో ఉందండి. సెకండ్ ఉత్తరప్రదేశ్ 62 పథకాలు, థర్డ్ తమిళనాడు 42 పథకాలు. కానీ 20 గోల్డ్ మెడల్స్ సాధించడం వల్ల 42 పథకాలైన గోల్డ్ మెడల్స్ ఎక్కువగా ఉండడం వల్ల తమిళనాడు 3rd ప్లేస్, గుజరాత్ 57 పథకాలైన గోల్డ్ మెడల్స్ తక్కువ ఉండడం వల్ల 4th ప్లేస్, 5th మహారాష్ట్ర నిలిచాయి. అయితే క్వశ్చన్ అడుగుతాడు, పథకాల పట్టికలో మొదటి 4 స్థానాలంటే అవి పథకాల సంఖ్య ఆధారంగా అంటే మాత్రం మనం చెప్పుకున్నట్టు హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు పథకాల సంఖ్య ఆధారంగా అయితే ఈ తమిళనాడుని గుజరాత్ అనేది డామినేట్ చేసింది కాబట్టి 3rd ప్లేస్లో గుజరాత్ రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ క్రీడలకి మస్కట్ ఏంటంటే ఉజ్వల, చిన్న పిచ్చుక అనే అర్థము. ఈ పోటీలలో ఏపీ 5 గోల్డ్ మెడల్స్, 5 సిల్వర్ మెడల్స్, 6 బ్రాంజ్ మెడల్స్, మొత్తం 16 పథకాలతో 11వ స్థానంలో నిలిచింది. తెలంగాణ 2 సిల్వర్ మెడల్స్, 3 కాంస్య పథకాలతో 5 పథకాలు మొత్తం మీద 1 గోల్డ్ మెడల్ రాలేదు, 23వ స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో ప్రణబ్ సుర్మా అనే వ్యక్తి, హర్యానా ప్రాంతానికి చెందిన వ్యక్తి, త్రో ఈవెంట్లో 33.54 మీటర్లు విసిరి అక్కడ చరిత్ర సృష్టించి అక్కడ ఎక్కువ ప్రశంసలు పొందడం జరిగింది. నెక్స్ట్ 2023 డిసెంబర్లో FIH
ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ అంతర్జాతీయ హాకీ సమైక్య వార్షిక పురస్కారాలు అంటే 2023 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏడాదికి గాను ఆ యొక్క మ్యాచ్ల ఆధారంగా పురుషుల హాకీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అంటే హాకీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ఎవరు నిలిచారంటే పురుషుల పరంగా హార్దిక్ సింగ్, ఈయన భారతదేశానికి చెందినవాడు, అయితే రెండోసారి అవార్డు పొందాడు. మరి మహిళల విభాగంలో 2023కి సంబంధించి హాకీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ FIH అంటే అంతర్జాతీయ హాకీ సమైక్య హాకీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ఉమెన్ ఎవరంటే క్షాన్ డి వార్డ్ నెదర్లాండ్ దేశానికి చెందిన ఆమె. నెక్స్ట్ బెస్ట్ గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్ 2023 విజేత ఎవరంటే సవితా పూనియా, మన భారతదేశానికి చెందిన ప్రస్తుత హాకీ జట్టు కెప్టెన్. అలాగే హార్దిక్ సింగ్ భారత హాకీ జట్టుకి ప్రస్తుత పురుషుల హాకీ జట్టు కెప్టెన్. అయితే ఈ సవితా పూనియా 3వసారి బెస్ట్ గోల్ కీపర్ అవార్డు పొందింది, భారతదేశానికి చెందినటువంటి పర్సన్. నెక్స్ట్ ఇద్దరు కూడా అలాగే డిసెంబర్ 11, 2023 ప్రకటించిన అవార్డుల్లో అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా ప్రపంచ అథ్లెటిక్స్ పరంగా ప్రపంచ ఉత్తమ అథ్లెట్ అవార్డుని డిసెంబర్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది ప్రపంచ అథ్లెటిక్స్ సమైక్య. ఆ అథ్లెటిక్స్ సమైక్య ప్రకారంగా ఉమెన్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2023 ఎవరు పొందారంటే నోహ్ లైల్స్. ఈ నోహ్ లైల్స్ అనేటువంటి ఆమె అమెరికా దేశానికి చెందింది. పురుషుల అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు విజేత ఎవరంటే ఫెయిత్ కిపెగాన్, ఈయన కెన్యా దేశానికి చెందినవాడు. ప్రస్తుత ప్రపంచ అథ్లెటిక్స్ అధ్యక్షుడు సెబాస్టియన్ కో. నెక్స్ట్ ఫ్రాన్స్ ఫుట్బాల్ సమైక్య ప్రకటించేటువంటి బాలెన్ డి ఓర్ అవార్డు 67వ వార్షిక పురస్కారాలు అంటే 2022 డిసెంబర్ నుంచి 2023 ఆగస్టు వరకు ఎవరైతే అంతర్జాతీయ ఫుట్బాల్లో బాగా రాణిస్తారో వాళ్ళకి ఇచ్చేటువంటి బాలెన్ డి ఓర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే లియోనల్ మెస్సీ, ఈయన అర్జెంటీనా ప్లేయర్ 8వసారి కైవసం చేసుకున్నాడు. మహిళల విజేత ఐతానా బోన్మతి, స్పెయిన్ దేశానికి చెందిన మహిళ. అలాగే 46 సంవత్సరాల చరిత్రలో తొలిసారి భారత మహిళల జట్టు అంటే ఇప్పటి వరకు భారత టెస్ట్ క్రికెట్ మహిళల జట్టులో 46 సంవత్సరాల చరిత్రలో ఆస్ట్రేలియాకి భారత్కి మధ్య ఎప్పుడు కూడా భారత్ అనేది టెస్ట్ విజయం అనేది సాధించలేదు. ఆస్ట్రేలియాపై తొలిసారి సాధించింది ఏ తారీఖునంటే డిసెంబర్ 24, 2023. అయితే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ స్నేహ్ రాణా నిలవడం జరిగింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ స్నేహ్ రాణా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచింది. సో ఫ్రెండ్స్, ఇది 2023 డిసెంబర్కి సంబంధించినటువంటి మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్. అయితే 2023 ఇంపార్టెంట్ డేట్స్, థీమ్స్, అలాగే ఇండెక్సెస్ అనేవి మొత్తం 1 ఇయర్ ఇండెక్సెస్, 1 ఇయర్ డేట్స్ చెప్పుకున్నప్పుడు అక్కడ మనం చెప్పుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు క్లాసు. ఈ నెక్స్ట్ నవంబరు అలాగే అక్టోబర్ వీలైనంత తొందరగా వీడియోస్ అన్నీ కూడా మనం కంప్లీట్గా చేసుకుందాం. అయితే మీకు 2023 1 ఇయర్ ఫుల్ కరెంట్ అఫైర్స్ నోట్స్ అనేది మీకు కావాలనుకుంటే దయచేసి యాప్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మన స్వామి కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీకు సింపుల్ ప్లేస్టోర్కి వెళ్ళి స్వామి కరెంట్ అఫైర్స్ అని కొడితే చాలు, అక్కడ యాప్ అనేది కనబడుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. అందులో మనకి 2023 1 ఇయర్ కరెంట్ అఫైర్స్తో పాటుగా ఏపీ ఎకనామిక్ సర్వే కూడా, నెక్స్ట్ గ్రూప్ 2, గ్రూప్ 1కు ఉపయోగపడే ఏపీ ఎకనామిక్ సర్వే కూడా మన దాంట్లో అందుబాటులోకి తీసుకొని రావడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు క్లాసు. దయచేసి లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా వీలైనంత వరకు షేర్ చేయండి. మన ఛానల్ని ప్రమోట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మన యాప్ లింక్ కూడా అందరికీ కూడా షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.